చెప్పుకుంటే అర్థం మసరత్ మహాలక్ష్మి స్కీమ్ తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు. జూబ్లీహిల్స్ లోనే 8,000 కుటుంబాలకు తీరని గోస. 160 మంది ఆటో డ్రైవర్లకు ఉసురు తీసిన ఇందిరమ్మ రాజ్యం. దగా చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్తాం కార్మికులు. సో కార్మికులకు ఈ ఆటో వాళ్లకు న్యాయం చేయాల్సిందే. కానీ ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు బతుకులు. సో మహాలక్ష్మితో మహిళలు మహాలక్ష్మిల బస్సులో దర్జాగా ఎక్కడైనా తిరగలుగుతున్నారు ఉచిత ఆర్టీసీ బస్సులో. సో అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఉచిత ఆర్టీసీ బస్సును ఎత్తేయాలంటున్నారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని ఎత్తేయమంటున్నారా మీరు? సో మహిళలు ఆర్టీసీ ప్రయాణంలో ఉచితంగా తిరుగుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా అని ప్రజల నుంచి వస్తున్నాయి ప్రశ్నలు. సో మరి దానిపైన కూడా ప్రజలకు వివరణ ఇవ్వాల్సింది వస్తుంది. అంటే మీరు చెప్పండి ఓపెన్గా. ఇండైరెక్ట్గా మీరు ఎందుకు చెప్తున్నారు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తీసేయమంటున్నారా? సార్ కొంతమంది ఇది మహిళలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దర్జాగా వెళ్తున్నారు, వస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. కూలి పని చేసేవారు కూడా నెత్తిన తట్టా పెట్టుకొని బస్ ఎక్కి వేరే దగ్గర పని చేసుకొని వస్తున్నారు ఇళ్లకు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో వలసలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎట్లా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకోండి. మహిళలు ఉచితంగా వచ్చి వెళ్తున్నారా, వారి దూర ప్రాంతాలకు ఎలా వెళ్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకోండి. సో ఈ ఓటర్లో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30,000 మెజార్టీతో గెలుస్తామంటున్నారు కదా. సరే మరి మీరెంత గెలుస్తామని చెప్పాలి. మరి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, దిగబడు రాక మనస్తాపం, సాగు నష్టాలకు తోడైన ఆర్థిక ఇబ్బందులు. మహబూబాబాద్ జిల్లా భద్రతాండల విషాదం. సో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జయించిన రైతు 46.5% ఓటర్ల మద్దతు గులాబ్ కి, కాంగ్రెస్ కి 42.7%, బీజేపీ. అధికార పార్టీపై నిరుద్యోగుల ఆగ్రహం, బీఆర్ఎస్ కే తమ ఓటు అంటున్న సెటిలర్లు. సో బీఆర్ఎస్ కే జనం జై. సో మొత్తానికి బీఆర్ఎస్